తో ఏడు కొండల పైన చక్కగా గోవింద హరి గోవింద ఆపదముక్కుల గోవింద అనాథ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే. మన పవిత్ర భారతావనంలో ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. కొన్ని తీర్థమాహాత్మ్యాన్ని, కొన్ని క్షేత్రమాహాత్మ్యాన్ని, కొన్ని దైవమాహాత్మ్యాన్ని చెప్పేటువంటివి. కానీ త్రివిధాత్మకమైనటువంటి మహిమలు కలిగినటువంటిది ఏకైక పుణ్యక్షేత్రం ధరాలోక వైకుంఠం తిరుమల. అందుకే పురాణాలన్నీ ముక్తకంఠంతో వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి అని ప్రకటిస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే శేషుడు అయ్యా నేను బలంలో చాలా గొప్పవాడిని అని అన్నారో, నాయన వాక్కుకు పరిమితం కాకుండా నీవు చక్కగా దీన్ని ప్రదర్శించు, అదిగో ఆ మేరు పర్వతం కనిపిస్తున్నది దాన్ని పట్టుకో అని చెప్పి ఆజ్ఞాపిస్తే వెంటనే ఆనందాద్రి అంటే మేరు పర్వతం యొక్క పుత్రుడైనటువంటి ఆనందుడనేటువంటి పైనుండేటువంటి అద్రిని బాగా తన యొక్క వేయి పడగలతో చుట్టేసి తన దేహంతో చుట్టేసి గట్టిగా పట్టేసుకున్నట్ట ఆ యొక్క మేరు పర్వతాన్ని కదిలించడానికి ప్రయత్నం చేస్తున్నట్టు వాయువు. ఇప్పుడు వారి ఇరువురు మధ్య కూడా ఎవరు బలవంతుడో బయటపడతారు అనేటువంటి ఒక దివ్యమైనటువంటి ఒక సన్నివేశం ఏర్పడింది. ఆజ్ఞయా వాసుదేవస్య దేవానాం పశ్యతాం సతాం స్వస్మిన్ భగవతః ప్రీతిం మత్వా అతిశయితాం మరుత్ మదోద్ధతో మహావేగం చక్రే పర్వతచాలనే నచకంపే గిరిః కించిత్ నచకంపే గిరిః కించిత్ అపిశేషేణ వేష్ఠితః తతోపి సుమహావేగం చక్రే వాయుః ప్రకోపనః సంస్పర్ధమానయోః యుద్ధం శేషవాయోః మహాత్మనోః. ఎప్పుడైతే బాగా బలంగా చుట్టేశాడో వాయువు కూడా అంతే బలంగా వీయటం మొదలుపెట్టాట. ఎంత వేగంగా వాయుదేవుడు వీస్తూ ఉన్నా కూడా శేషుడు చేత చుట్టబడినటువంటి ఆ మేరు పర్వతంలో ఉండేటువంటి ఆనందగిరి అనేటువంటిది ఏమాత్రం కదలటం లేదు. అప్పుడు ఆ మహాత్ములు ఇరువురు యొక్క స్పర్ధ కూడా లోకం అంతా ఆశ్చర్యకరంగా తిలకిస్తూ ఉన్నారు. హాహాకారో జగత్యాసీత్. అయితే అలా కొంత వేడుకగా అది ప్రారంభమైన తర్వాత వాళ్ళందరికీ కూడా కంగారు వచ్చేసింది. అంత అఖిల జగత్తు కూడా హాహాకారాలు చేస్తూ ఉన్నారట. అధోత్తరితే తథా తతో బ్రహ్మాదిభిర్దేవైః యాచితోపి యదా మరుతు ప్రపేదే నశమం కించిత్ తదాసౌ ఫణినాం పతిః జానన్ భగవతశ్చాపి భావం దేవాంశ్చ తోషయన్ క్వచిత్ తృణాంతరం కించిత్ శ్లథయామాస వై విభుః తతః ప్రకుర్వతో వేగం మారుతస్య మహాత్మనః కనిష్ఠికాంగుళమాత్రే తు ప్రదేశే శ్లథబంధనే మహావేగస్య సంపర్కాత్ పర్వతో భోగి సంయుతః యోజనాన్యతిలక్షాణి దక్షిణాభిముఖో యయౌ మేరుః తుష్టావ నృపతే బలం దేవం మహాబలం. ఇప్పుడు చాలా ఆశ్చర్యకరమైన సన్నివేశం. ఎంత వేగంగా ఆ యొక్క వాయువు వీస్తూ ఉన్న గడ్డిపోచంత గాలి కూడా దూరనటువంటి ఆ దార్ఢ్యంతో విస్తారంతో ఆవరించేసినటువంటి ఆదిశేషుడు గట్టిగా పట్టుకున్నాడు. ఉన్నట్టుండి ఆదిశేషుడే మళ్ళా వాయువుకి ఓ అంగుళ భాగం స్థలం ఇచ్చేసాడు. చాలు, వాయువు గారు దూసుకెళ్ళిపోయారు. ఆ యొక్క మేరు పర్వత పుత్రుడైనటువంటి ఆనందుడిని పెకలించి వేశారు. చాలా దూరం తీసుకెళ్ళిపోతున్నాడు. వెంటనే పాపం వీరిరువురికి కలహం రావటం ఏంటి, నా పుత్రుడిని ఇలా ఎగిరించేసేటువంటి స్థితి వచ్చేసేయటం ఏమిటి అని చెప్పి ఇంతకుముందు లోకాలంతా కూడా వీళ్ళిరువురి యొక్క శక్తి సామర్థ్యాలకి కంగారు పడ్డారు. ఇప్పుడు మేరువే పాపం కంగారు పడిపోయి ఆయన దివ్యమైనటువంటి ఈ యొక్క దేవతాస్థితిలో ఉండేటువంటి వాళ్ళు వాయువు శేషుడు
వీళ్ళిరువురు కలహించుకోవటం ఏమిటి, వీళ్ళిరువురు కలహించుకోవటం ఏమిటి, వచ్చి నా పుత్రుడి మీద బలపరీక్ష చేయటం ఏమిటి అని చెప్పి ఆయన త్రాయతాం స్వామిన్, రక్షించు శ్రీనివాస, పుత్రం బాలభవాన్మమ, నా చిన్న పిల్లవాడయ్యా, బాలుడు వాడు, ఏవ ముక్త మేరునా అయం తత్పుత్రం పర్యపాలయత్. అప్పుడు నా పుత్రుడిని రక్షించు అని చెప్పి ఎప్పుడైతే పాపం ప్రార్థిస్తున్నాడో, సువర్ణముఖ్యా మహానద్యా ప్రతీరే చ తథోత్తరే స్థాపయామాస రాజేంద్ర గిరిరాజం సపన్నగం. ఆ ఆదిశేషుడు ఆ దివ్యమైనటువంటి తన యొక్క పణామణులతో ఆవరించినటువంటి ఆ పర్వతాన్ని ఆ సువర్ణ ముఖరీ తీరంలో ఉత్తర భాగంలో స్థాపించడం జరిగింది. రాజేంద్ర అని చెప్పి శతానందుల వారు జనక మహారాజుకి కథ వినిపిస్తున్నారు. తతః వాయుం సురగణాః బోధయామాసురాదరాత్ అయం శేషాంశజో వాయో శైలశైలాత్మజో. తతో వాయుం సురగణాః బోధయామాసురాదరాత్ అయం శేషాంశజో వాయో శైలశైలాత్మజేశ్వరః హరేః సంచోదనేనైవ జాతః స్వావాసహేతవే వ్యాజేనైవ త్వయా నీతః తేన స్వర్ణముఖీతటం. అయ్యా, దీంట్లో కంగారు పడవలసినటువంటి అంశం ఏమీ లేదు. ఈ యొక్క మేరుపర్వత పుత్రుడైనటువంటి ఆనందుడు, మేరుపర్వత భాగము ఈ యొక్క సువర్ణ నదీ తటానికి తీసుకురావటం స్వామి యొక్క దివ్య ఆజ్ఞ మూలకమైనటువంటిది. ఈ పర్వతము పైన సాక్షాత్తు శ్రీనివాసుడే వాసం చేయటానికి ఈ యొక్క దివ్యమైనటువంటి లీల అంతా కూడా ప్రదర్శించడం జరిగింది. త్వత్సంవాదచ్చలేనైషః స్వస్థానోత్థానితో అహిన మాయావీ భగవానిత్తం కేవలత్వాం వ్యపోహయత్. ఓ వాయుదేవుడా, నువ్వు ఏమిటో నీ బలం చేత తీసుకొచ్చాను అని అనుకుంటున్నావు. అటు ఆ శేషుడు, ఇటు శ్రీ మహావిష్ణువు చేసినటువంటి ఒక దివ్య లీల ఇదంతా అని చెప్పి ఆ సమయంలో చెప్పడం జరిగింది. తదద్య ఫణిరాజత్వం అంతరంగం హరేరిమం. అసలు ఆ ఫణిరాజు ఉన్నాడే, ఆ స్వామివారి యొక్క అంతరంగాన్ని తెలుసుకునే ఇదంతా చేశాడు. ప్రసాదయ పరార్ధోసి వధాతస్మిన్ మహాత్మని, ప్రసాదయ పరార్ధోసి వృధాతస్మిన్ మహాత్మని. ఇది శంభోదితో దేవైః హితకాంక్షుభిః ఆదరాత్ శేషం గతమతః పశ్చాత్ తుష్టావమరుతాం పతిః క్షమస్వ మమ దౌర్మాత్యం అజ్ఞానేన ఆగతం విభో త్వయాహం భగవాన్ సాక్షాత్ ఆగమిష్యతి వైహరి. అయ్యా, ఆ దేవతాశ్రేష్ఠులంతా కూడా చెప్పారు, స్వామి స్వయంగా నీవు ఈ జగత్తును పరిపాలించడానికి కొండపైకి వస్తావు, అటువంటి దివ్య సన్నివేశం ఏర్పడింది అని చెప్పి ఆ సమయం ఏర్పడినప్పుడు వాయువు గర్వాన్ని వీడి ఆ ఆదిశేష స్వామిని ప్రస్తుతిస్తూ ఉన్నాడు. త్రాయతాం స్వామిం పుత్రం బాలం భవాన్ మమ ఏవ ముక్తః మేరుణాయం తత్పుత్రం పర్యపాలయత్. ఎప్పుడైతే ఆ ఆదిశేషుని యొక్క కౌగిట్లోంచి మేరుపర్వత పుత్రుడైనటువంటి ఆనందుణ్ణి పెకలించి వేగాతివేగంగా సువర్ణ ముఖరీ నదీ తీరం వైపు వాయువు తీసుకువెళ్ళిపోతున్నాడు, మేరువు గొప్ప ప్రార్థన చేశాడు, నా పుత్రుడిని రక్షించవయ్యా స్వామిన్ అని చెప్పి. వాయుదేవుడు ప్రసన్నుడయ్యాడు. సువర్ణముఖ్యా మహానద్యా ప్రతీరే చ రథోత్తరే స్థాపయామాస రాజేంద్ర గిరిరాజం సపన్నగం. తతో వాయుం సురగణాః బోధయామాసురాదరాత్ అయం శేషాంశజో వాయో శైలశైలాత్మజేశ్వరః హరేః సంచోదనేనైవ జాతః స్వవాసహేతవే వ్యాజేనైవ త్వయా నీతః తేన సువర్ణముఖీతటం. ఇప్పుడు ఆ వాయువు తీసుకువెళ్ళిన తర్వాత, అక్కడ ఉంచిన తర్వాత మహానుభావుడైనటువంటి ఈశ్వరుడు చెప్తూ ఉన్నాడు, అయ్యా ఈ వాయువు ఇలా తీసుకువెడుతూ ఉన్నాడు అని అందరూ లోకులంతా అనుకుంటూ ఉన్నారు. శేషుడు ఏదో కోపగించాడు, అపరాధం చేశాడు అని అనుకుంటున్నారు. నిజానికి అదేమీ లేదు, ఇది ఒక వ్యాజం మాత్రమే. శ్రీమన్నారాయణుడు ఈ కొండపైన ఉండాలి అని అనుకున్నాడు
అని చెప్పి సత్యాన్ని చెప్పారు. అంతేకాకుండా తత్సంవాద చలేన ఐష స్వస్థానోత్థానితో అహిన మాయావి భగవానిత్తం కేవలం త్వాం వ్యపోహయత్. ఓ వాయుదేవ, నిన్ను ఈ విధమైనటువంటి భ్రాంతికి గురి చేశారు. మహావిష్ణువు యొక్క అంతరంగం తెలిసినటువంటి ఆ యొక్క ఆదిశేషుడే నువ్వు ఇలా తీసుకువెళ్ళటానికి కారణభూతుడయ్యాడు. నిజంగా ఆదిశేషుడే కనుక తన బలంతో పట్టేస్తే, ఓ వాయువా, నువ్వు ఆ మేరుపుత్రుడిని తీసుకువెళ్ళలేవు అని చెప్పేప్పటికీ అప్పుడు ఆ గర్వాన్ని దూరం చేసుకున్నటువంటి వాయువు ఈ విధంగా శేషుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నట్ట. ఇది సంబోధితో దేవై హితకాంక్షిభి ఆదరాత్ శేషం గతమద పశ్చాత్ తుష్టావ మరుతాంపతి. మదాన్ని తొలగించుకుని ఆ మరుత్తు అంటే వాయువు ఆ శేషుడనేటువంటి అహిరాజును సర్పరాజును ప్రార్థన చేస్తూ ఉన్నాడు. క్షమస్వ మమ దౌర్మాత్యం అజ్ఞానేన ఆగతం విభో త్వయీహ భగవాన్ సాక్షాత్ ఆగమిష్యతి వైహరి. నా యొక్క అజ్ఞానాన్ని ఈనాడు క్షమించు. ఓ ఆదిశేష, నీపైనే స్వామి నివాసం ఉంటాడు ఎప్పుడూ కూడా, అంతటి వాడువి. మయా అపచరితం మౌర్ఖ్యాత్, నేను నా మూర్ఖత్వం చేత నీ పట్ల అపరాధం చేశాను. మహాభాగే వృథాత్వయి ఇత్థం ప్రసాదయామాస ఫణిరాజం తదా మరుతు. ఎప్పుడైతే ఆ మరుతు ఇలాగా అపరాధాన్ని చేశాను, క్షమించు, నన్ను అనుగ్రహించు అని చెప్పి ప్రార్థిస్తూ ఉన్నాడో, నిర్వైరత్వాత్ ప్రసాదంచ చకార మరుతి స్వయం ఇత్థం శేషాంశజం శైలం శేషేణ పరివేష్టితం స్వావాసహేతోర్హరిణ వాహితం వాయునాచలాత్. స్వావాసహేతోర్హరిణ వాహితం వాయునాచలాత్ రాజన్ శేషనిమిత్తేన శేషాచలమిమం విదుహు. అసలు ఈ యొక్క ఆనందాద్రి అంటే మేరుపుత్రుడైనటువంటి వాడు శేషాంశ సంభూతుడు. కలియుగంలో శేషుని పైన స్వామి ఉండాలనుకున్నాడు కనుక ఆ కొండని శేషుడు తరువాత ఆవరిస్తాడు. కనుక అటువంటి స్వామి కార్యానికి ఉపయుక్తమైనటువంటిది ఈ దివ్యమైనటువంటి శ్రీహరి లీల. కనుక శేషుని అంశతో ఆ యొక్క కొండ ఉన్నది కనుక ఆ యొక్క దివ్య పర్వతానికి శేషాద్రి అని పేరు వచ్చింది అని చెప్పి ఎప్పుడైతే జనక మహారాజు ఉత్సాహంగా అడుగుతూ ఉన్నాడో అప్పుడు శతానందులు వారు చెప్పారు. అప్పుడు జనక మహారాజా ఆనందంతో అడుగుతూ ఉన్నాడు, అయ్యా కథం వెంకటశీలేతి కథం నామ మహాముని. వృషభాద్రి అని చెప్పి కృతయుగంలో ఎలా వచ్చిందో నాకు చెప్పేశావు, త్రేతాయుగంలో అంజనాచలం అని ఎలా వచ్చిందో చెప్పావు, ద్వాపరయుగంలో శేషశైలం అనేటువంటి పేరు ఎలా వచ్చిందో చెప్పావు, అసలు ఈ కలియుగంలో వెంకటాచలం అనే పేరు వస్తుంది అని చెప్తున్నావు కదా, అది ఎలా వచ్చింది అనేటువంటి దాన్ని కూడా వివరించవలసింది అని చెప్పి ప్రార్థిస్తే అప్పుడు శతానందులు వారు అలా ప్రశ్నించినటువంటి ఆ యొక్క జనక మహారాజు వారికి చెప్తూ ఉన్నారు. పురందరో నామ సోమయాజీ దృఢవ్రత కాళహస్త్యాఖ్యనగరే సత్యవాక్ బ్రాహ్మణ అభవత్. పూర్వం పురందరుడు అనేటువంటి నామం కలిగినటువంటి ఒక సోమయాజి ఉండేవాడు. సోమయాజి అంటే సోమయాగం చేసి ఉండాలి. మరి ఆ సోమపంచకం చేశాడు అంటే ఆయన ఆహితాగ్ని అయినటువంటి ఆ సోమయాజి చక్కగా మరి అనుష్ఠాన బలంతో ఉండేటువంటి వాడు. కాళహస్తిపురం వాయులింగేశ్వర క్షేత్రంగా ఉండేటువంటి దివ్యమైనటువంటి ప్రదేశంలో నివసించేటువంటి వాడు. ఆయన సత్యవాక్కును కలిగి ఉండేటువంటి వాడు. అపుత్రస్యాపి విప్రస్య లాభోదుఃఖం సుతాప్తయే. పుత్రులు లేరు ఆయనకి. అయితే పుత్రులు లేరు కదా అని చెప్పి దుఃఖంలో ఉండాలి కదా. ఇంతకుముందు మనం అంజనశైలం అనేటువంటి పేరు వచ్చినప్పుడు అపుత్రకుణ్ణి అని చెప్పి ఆ కేసరి బాధపడ్డాడు. అంజనాదేవి అయితే కళ్ళమ్మడి నీళ్ళు వచ్చేట్టుగా బాధపడింది అని చెప్పి చెప్పుకున్నాం కదా. మరి అలా కలియుగంలో ఈ పురంధరుడు అనేటువంటి విప్రుడు సోమయాజికి కూడా ఉండాలి కదా అంటే ఈయనకి అటువంటి బాధ ఏమీ లేదు. అపుత్రస్యాపి విప్రస్య నాభూదుఃఖ సుతాప్తయే దైవేన పూర్వపుణ్యేన వృద్ధస్యాస్య శుతోభవత్. ఈయన కొంచెం వయస్సు మళ్ళిన తర్వాత దైవము చేత అప్పటి వరకు ఏదో ప్రతిబంధకం ఉన్నది, అది తొలగిపోయింది. ఇప్పుడు యోగం కలిసి వచ్చింది, చక్కగా పుత్రుడు పుట్టాడు.
చకార నామ్నాంస సుతం మాధవం విప్రశంసది. విప్రో వినీత బాలస్తు పౌరుధే చంద్రవన్నృప వేద వేదాంగతత్వజ్ఞ సర్వవిద్యా విశారద తతః కాలాంతరే పుత్రం సదారం చకార. ఎప్పుడైతే తనకు కొంత వయస్సు మళ్ళిన తర్వాత పుత్రుడు పుట్టాడో ఆయనకి మాధవుడు అనేటువంటి పేరు పెట్టావట. అంటే మా అంటే లక్ష్మీదేవి, ధవుడు అంటే భర్త, సంపద కలిగినటువంటి వాడు అని. అంటే సంపద అంటే మనం అనుకునేటువంటి లౌకికమైనటువంటి సంపదే కాదు. ఈ సంపద ఎప్పుడూ కూడా మరుమరీచికలు, తామరసపత్రాంతర సలిల బిందువులు, చెంచలలు, హస్తికర్ణాంతములు, దీపకళికా సుఖలు, ఉద్భుతములు, మిడూరు పురువుల మెరపులు, అభ్రఛాయలు, ఐంద్రజాలికు నాటలు, అంబురాశి వీచులు, చలదళ వృక్షపలాశముల్, తృణహుతాశనముల తొరగులు అన్నారు. ఇవన్నీ కూడా చంచలమైనటువంటివి. వీటి వల్ల ప్రయోజనం ఏమీ లేదు. మెరుపు ఎంతో కాంతి వస్తుంది ఒక్కసారిగా, కానీ ఆ మెరుపు కాంతిలో ఏ పని చేసుకోగలం? రావి ఆకులు ఎప్పుడూ అలా వీస్తూ ఉంటాయి, కానీ వాటి నుంచి గాలి ఏమన్నా అందుతుందా? సముద్రం నుంచి ఒక్కసారిగా గాలి వచ్చి పడుతుంది, ఎంతో ఒక్కబెట్టినా ఆ గాలి ఒక్కసారి మనిషిని పడగొట్టేంత గాలి వస్తుంది తప్పించి అదేం ప్రయోజనాత్మకంగా రాదు. కనుక ఎప్పటికీ కూడా దీనివల్ల ప్రయోజనం లేదు ఈ సంపద వల్ల అని చెప్పి నిజమైన సంపద ఏదో దాన్ని తెలుసుకోవాలనుకుంటారు. అందుకే తాళ్లపాక కవులు కూడా అన్నారు, దీపించు వైరాగ్య దివ్య సౌఖ్యం బీయ నోపక కదా నిన్ను వడబడితిని, పైపైని సంసార బంధములు కట్టేవు నా పలుకు చెల్లునా నారాయణ అని చెప్పి పైపైన ఈ సంసార బంధనాలన్నీ కట్టేస్తున్నావు అయ్యా, నాకు వైరాగ్యం ఒకటే దివ్య సౌఖ్యం, దాన్ని ఇవ్వు అని చెప్పి ప్రార్థించారు. కనుక ఈయన కూడా వేదాంగ తత్వజ్ఞుడైనటువంటి వాడిని, సర్వ విద్యల యందు విశారదుడైనటువంటి వాడిని, సదాచారం కలిగినటువంటి వాడిని ఆయన పుత్రుడిని పొందాడు ఆయన. అందుకని చక్కగా పెళ్ళి కూడా చేశాడు. స చంద్రలేఖయా రేమే బహుకాలంచ మాధవ. చంద్రలేఖ అనేటువంటి భార్యతో చాలా కాలం ఆ మాధవుడు మంచి సంసార బంధాన్ని గడిపాడు. శ్రీభూసతులతో శరణాగతులతో 7 కొండల పైన చక్కగా